టాలీవుడ్ మూవీ 'మోగ్లీ' సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం. అడవి నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ కథ. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, థ్రిల్‌కి పర్ఫెక్ట్‌గా మేళవింపు. యువ కథానాయకుడు రోషన్ కనకాల నటనలో వచ్చిన సినిమా. ప్రేక్షకుల మనసుని ఆకట్టుకున్న మంచి సినిమా. రోషన్ కనకాల పాత్రలో, యాక్షన్‌లో బావుంది. భావోద్వేగం సహజంగా ఉంది. హీరోగా ఆయనకిది మంచి గుర్తింపు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మరో ముఖ్య ఆకర్షణ విలన్ పాత్రలో నటించినటువంటి బండి సరోజ్. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్క్రీన్‌పై కనిపించిన ప్రతి సీనులో తీవ్రంగా భయం, నెగెటివ్ షేడ్స్ చాలా అద్భుతంగా పండించాడు. హీరో, విలన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. విలన్ పాత్రను కేవలం ప్రతికూలంగా కాకుండా ఒక బలమైన క్యారెక్టర్‌గా తీర్చిదిద్దిన విధానం దర్శకుడి ఆలోచనకు మంచి మార్కులు వేస్తోందని చెప్పవచ్చు. అడవి నేపథ్యంలో అద్భుతంగా చూపించిన సినిమాటోగ్రఫీ, కథలోకి తీసుకెళ్లే విజువల్స్, ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టే కథనం ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ప్రేమ, పోరాటం, త్యాగం ఈ 3 అంశాలు కలిసి సాగిన ఈ ప్రేమ కథ థియేటర్లో ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మొత్తానికి 'మోగ్లీ' అయితే ఒక పవర్ఫుల్ హీరో అండ్ విలన్ ఇంటెలిజెన్సీ, అడవి విజువల్స్ కలిపిన ఒక పాజిటివ్ టాలీవుడ్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఈ వారం థియేటర్‌కు వెళ్లాలనుకుంటే కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని, ఇందులో ముఖ్యంగా హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. ఇక సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హీరో తర్వాత వైవా హర్ష తన పరిధి మేరకు అద్భుతంగా నటించాడు. హీరో, విలన్, వైవా హర్ష ఈ ముగ్గురి పాత్రలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని మనమైతే సినిమా చూసి చాలా అద్భుతంగా థ్రిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా మొత్తానికైతే హిట్ కొట్టిందని మాత్రం చెప్పొచ్చు.